బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఓ హత్య కేసులో అనుమానితుడిని విచారణకు పిలిచి థర్డ్ డిగ్రీ ప్రయోగించారు పోలీసులు. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మంబాపూర్ గ్రామానికి చెందిన గౌస్ అనే వ్యక్తి హత్య కేసులో అనుమానితుడు ఫిరోజ్ ను స్టేషన్ కు పిలిపించి లాఠీలతో చితకబాదారు. ఇద్దరు కానిస్టేబుళ్లు రఫీక్, మురళితో పాటు ఎస్ఐ వేణుకుమార్ తనను 40 నిమిషాల పాటు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని బాధితుడు ఫిరోజ్ ఆరోపిస్తున్నాడు. ఆ హత్య తానే చేశానని ఒప్పుకోవాలని పోలీసులు తీవ్ర ఒత్తిడి తెచ్చారని బాధితుడు తెలిపారు. పోలీసుల థర్డ్ డిగ్రీతో అస్వస్థతకు గురైన ఫిరోజ్ చికిత్స నిమిత్తం తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. उनके पुलिस वालों को फ़ोन करके मर्डर हुआ बोले थे। हम लोग नहीं मालूम वो कौन बोले थे। तो हम पोस्टमार्टम कराने के वास्ते जब लेके जाते रहे तो पोस्टमार्टम नक्को बोल के हम लोग नक्को बोल के बोले थे। कई बोलते हमारे इस्लाम में पोस्टमार्टम कराना नहीं बोले सर था, नक्को बोले थे। मामू को बेटे नहीं है बोल के मैं थोड़ा आगे जाके नहीं जाने दे रहा था, तो नहीं सुन के बाग में से लेके गए पोस्टमार्टम कराए। मौता हो गई। 2 महीने हो गए, अब तक रिपोर्ट भी नहीं है हमारा। सितंबर 7 को हुआ। कल अचानक ऐसा फ़ोन करके बुलाया, फ़ोन करके बात करना है आओ बोल के बोले। क्या है कि नॉर्मल बात करना है शायद ना बोले सर। वो हुक्म में हमारे एक दोस्त को डाल लेके जाते। अंदर जाने के बाद वो क्या तुम क्या की गलती करे, क्या गलती करे बोल दो। मैं क्या गलती करूँ सर, कुछ भी गलती नहीं करे तो गलती सोच तो अच्छा बोलते। मैं तो कुछ भी गलती नहीं करे, क्या तो गलती करे तो तुम ही बोलो क्या गलती करी। अरे नहीं बोलता तो सारे रफीक बेल्ट लेकर आओ। क्या हुआ सर, बेल्ट लेकर बोल रहे हैं, हुआ क्या बोलो। तो तेरी जो दोनों मिलके तेरे मामा को मर्डर करके उनकी मामा की जो हमारे मामी को कन्विंस करें। तुम लोग तीनों करें, घर वाले छे तुम्हारे तीनों की रिमांड को भिजा कर बोले मारे, फुल मारे, 40 मिनट मारे बेल्ट से मारे। యాజ్ ఎ సివిల్ సర్జన్గా వర్క్ చేస్తున్నా. పేషెంట్ వచ్చిండు, పెద్దమ్మల నుంచి వచ్చిండు. ఇతను కంప్లైంట్ ఆఫ్ కొట్టారంట. కాలు చేతులు అయితే వాపులు. నేను నిన్న నెసెసరీ ట్రీట్మెంట్ అయితే ఇచ్చాము నిన్న రాత్రి. ప్రస్తుతానికి పేషెంట్ కండిషన్ బాగానే ఉన్నది. కండిషన్ అయితే ఇంప్రూవ్ ఉన్నది. నిన్న నుంచి ఈరోజు అయితే ఇంప్రూవ్మెంట్గా అయితే ఉన్నది. పేషెంట్ ఈరోజు అడ్మిట్ ఉన్నాడు, కానీ కాలు చేతులే వాపులు అయితే ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్. వికారాబాద్ జిల్లా పెద్దమూల్ మండలం యొక్క ముంజాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. దీంతో పోలీసులు ఒక హత్యకు సంబంధించి ప్రధానంగా ఒక వ్యక్తిని తీసుకొచ్చి చిత్కబాదారంటూ కూడా పోలీస్ స్టేషన్ లో దీనికి సంబంధించి అతను హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయ్యారు. అయితే ఈ విషయం సంబంధించి చూస్తే మాత్రము 2 నెలల క్రితము ముంబాపూర్ గ్రామానికి చెందిన గౌస్ అనే ఒక వ్యక్తి కౌలు పొలంలో అనుమానాస్పద మృతి చెందారు. అయితే గౌసుకు సంబంధించిన పూర్తిగా అతని హత్యకు సంబంధించి అతని అల్లుడికి ఫోన్ చేసి పోలీస్ స్టేషన్ కూడా పోలీసులు పిలవడంతో అతను పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళారు. దాని తర్వాత ఎస్ఐతో పాటు ఇద్దరు కానిస్టేబుల్ తనపై 40 నిమిషాల పాటు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని చెప్పి కూడా ప్రజెంట్ ఫిరోజ్ బాయ్స్ ఎవరైతే ఉన్నారో అతను హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే ప్రస్తుతము అతను నడవలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే కాళ్ళపైన చేతుల పైన అతి దారుణంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించారని చెప్పి కూడా ఫిరోజ్ అతను హాస్పిటల్ కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికైతే ఈ యొక్క ఎస్ఐ వేణుతో పాటు ఇద్దరు కానిస్టేబుల్ తనను పోలీస్ స్టేషన్ కు రమ్మంటే వెళ్ళాను తప్ప తనకు ఈ హత్యకు ఎలాంటి సంబంధం లేకున్నా కూడా ఈ యొక్క హత్యను ఒప్పుకోవాలని చెప్పి కూడా ప్రధానంగా ఇటు దీనికి సంబంధించి పోలీసులు చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరోవైపు ఈ యొక్క గౌసును తానే చంపినట్లు ఒప్పుకోవాలని ఒత్తిడి తెచ్చారంటూ కూడా ఫిరోజ్ చెప్తున్నారు. అయితే పోలీసులు కొట్టిన విషయాన్ని కూడా ఎవరు చెప్పొద్దని చెప్పి కూడా ఎస్ఐ వార్నింగ్ ఇచ్చారని చెప్పి కూడా ఫిరోజ్ చెప్తున్నారు. మొత్తానికి పోలీసుల దెబ్బకు అస్వస్థకు ఫిరోజ్ గురయ్యారు. ప్రజెంట్ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే దీనిపైన ఉన్నత పోలీస్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తికి ఈ యొక్క హత్యలో సంబంధించి సంబంధం లేకుండా పిలిచి మరి అతన్ని ఎందుకు కొట్టాల్సి వచ్చింది, ఎందుకు థర్డ్ డిగ్రీ చేయాల్సి వచ్చింది అనేది మాత్రము పోలీసులు చెప్తేనే దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి కూడా ప్రధానంగా బాధిత కుటుంబ సభ్యులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే హత్య చేసిన వ్యక్తిని పట్టుకోవాల్సింది పోయి
కావాలని ఒక వ్యక్తిని పిలిచి ఇలా హత్యగా ఒప్పుకోవాలని చెప్పి ఎందుకు పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారనేది మాత్రము తమకు అర్థం కాలేదు. తమకు న్యాయం కావాలి అనేది మాత్రం ప్రధానంగా ఇటు బాధితులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ.